హాయ్ వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. నేను సంగీత. గడిచిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత మాజీ సీఎంలు ప్రధాన ప్రతిపక్షాలు చేస్తోంది ఒకటే ఆరోపణ, అదే ఈవీఎంలు హ్యాక్ చేశారని. అసలు ఆరోపణలు చేసినంత సులువుగా ఒక ఈవీఎంని హ్యాక్ చేయొచ్చా? అంత ఈజీగా వేరే డివైస్లకు కనెక్ట్ అయితే ఇంకా సెక్యూరిటీ ఏముంటుంది? సో ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇస్తా. ఇటీవల జరిగిన 2024 అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఏపీలో 164 స్థానాలకు కైవసం చేసుకుని భారీ మెజారిటీతో కూటమి అఖండ విజయం సాధించింది. కాగా గత ఎన్నికల్లో 151 సీట్లను గెలుచుకున్న వైసీపీ ఈ ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితమైంది. దీంతో ఎవరు మోసం చేశారని అనొచ్చు, కానీ ఆధారాలు లేవు అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన మనసులోని మాటను బయటపెట్టారు. అలానే పార్టీ నేతలు వైసీపీ సోషల్ మీడియా ఈవీఎంల ట్యాంపరింగ్ చేశారని ఆరోపిస్తున్నారు. అయితే ఈవీఎంల ట్యాంపరింగ్లో వాస్తవం ఎంత? అసలు ఈవీఎంలు హ్యాక్ అవుతాయా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈవీఎంలో మనం ఓటు వేసినప్పుడు ఆ ఓటు ఈవీఎంలోని కంట్రోలర్ అనే పార్ట్ సేవ్ చేసుకుని రిజల్ట్ను చూపిస్తుంది. అయితే ఈ కంట్రోలర్ ఎటువంటి వైర్ లేదా వైర్లెస్ డివైస్లకి కనెక్ట్ కాదు. అలానే దీనిలో ఎలాంటి ఆపరేటివ్ సిస్టమ్ ఉండదు. ఇది చాలా సెక్యూర్గా ఉంటుంది. ఇక అందులో సెక్యూరిటీ బేస్ చిప్ను ఉపయోగిస్తారు. ఒకసారి చిప్ను ఇన్స్టాల్ చేసిన తర్వాత మళ్ళీ రీప్రోగ్రామింగ్ చేయడం కుదరదు. అంటే టెక్నికల్గా ఈవీఎంలను హ్యాక్ చేయలేము. ఈవీఎంలను మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత చెక్ చేసి లాకర్ రూమ్లో పెడతారు. కాగా ఎలక్షన్ టైంలో ఈవీఎంలను ర్యాండమ్గా ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలకి పంపిస్తారు. అక్కడ నుండి నియోజకవర్గాలకు పంపుతారు. అక్కడ ఎన్నికల అధికారి ఈవీఎంలను కరెక్ట్గా పనిచేస్తున్నాయా, ఆ పార్టీ గుర్తుకు ఓటు వేస్తే అదే పార్టీకి ఓటు పడుతుందా లేదా అని 50 ఓట్లు మాక్ ఓటింగ్ చేస్తారు. మాక్ ఓటింగ్ అనంతరం మొత్తం సిబ్బంది సమక్షంలో చెక్ చేసి సైన్ చేసి పోలింగ్ బూత్కు పంపుతారు. కాగా ఎన్నికల రోజు ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్ దగ్గర నుండి ఓటర్ స్లిప్ను అలాగే ఓటర్ వేలిముద్ర సంతకం తీసుకున్న తర్వాతనే ఓటు వేసేందుకు ఓటర్కి అనుమతి ఇస్తారు. ఇక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లో భద్రపరుస్తారు. అనంతరం ఎన్నికల ఫలితాల లెక్కింపు రోజు పార్టీల అభ్యర్థులు పార్టీ ఏజెంట్ల సమక్షంలో కౌంటింగ్ అధికారులు ఈవీఎంలను ఓపెన్ చేస్తారు. అనంతరం క్లోజర్ బటన్ కొట్టగానే ఎన్ని ఓట్లు నమోదయ్యాయో చూపిస్తుంది. ప్రిసైడింగ్ అధికారి 17C రిపోర్ట్ ఇస్తారు. ఈ నేపథ్యంలో ఈవీఎంలో నమోదైన ఓట్లు 17C రిపోర్ట్లో ఉన్న ఓట్లతో మ్యాచ్ కావాలి. అంటే ఈవీఎంలో 1000 ఓట్లు నమోదైనట్టు ఉందనుకోండి, 17C రిపోర్ట్లో కూడా 1000 ఓట్లు ఉండాలి. అప్పుడే కౌంటింగ్ ప్రక్రియను కొనసాగిస్తారు. లేకపోతే రీపోలింగ్ పెడతారు. కాగా 17C రిపోర్ట్లో ఎంతమంది ఓటు వేశారు, అలానే ఓటర్కి సంబంధించిన సమాచారం ఉంటుంది. సో ఎట్టి పరిస్థితిలో ఈవీఎంను హ్యాక్ చేయలేము. ఈ వీడియో గురించి మీ అభిప్రాయం ఏంటో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి.